వర్క్ చేసుకుంటున్నాను. ఏమైనా చేంజ్ చేయను. ఆడ షర్ట్లో ప్యాంట్ ఉంటుంది తీసుకోపో. ఆ చేంజ్ కాదు, నేనేమైనా చేంజ్ చేయను అనిస్తాను. డైలీ నైట్ తీసుకున్నా నేను శారీ కట్టుకున్నాను. మీకు అసలు రోజు నైట్ వెళ్ళినా చూస్తారు కదా, చేతిలో చూస్తారు అనేసి గంగిరెద్దులా ఉన్నావు శారీలా. గంగిరెద్దులు ఎలా ఉంటాను? ఏదో నీకు మూడు వస్తుంది, నేను చీరలో కనిపిస్తాను. మూడులే ములక్కాయలు నాకు ఆఫీస్ వర్క్ ఉంది. ములక్కడు ములక్కడు మొన్న నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసాను తెలుసా. రోజు నైట్ హస్బెండ్ కనిపిస్తే హస్బెండ్ బోర్ కొడతారంట. అందుకనేసి నేనేమో బోర్ కొట్టకూడదు నా మొగుడు అనేసి నేను చీర కట్టుకుంటే నీకేమో మూడులేదు ములక్కలేదని చెప్తున్నాను. అయినా మీ అమ్మాయి అందరూ ఏదో యూట్యూబ్లో చెప్పి మొగుడు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చూడుకో ఎవరో డోర్ కొడుతున్నారు చూడుకో. వస్తున్నా. బాగా మీరా రండి. బాగున్నామ్మా? బాగున్నాను. సురేష్ లోపల ఉన్నాడండి మీ తమ్ముడు, వెళ్ళండి. సురేష్ ఏం చేస్తున్నావురా? బాగున్నా. అమ్మ అందరు బాగానే ఉన్నారా? అందరు బాగున్నారా? ఇంకా అయిపోయింది, ఎక్కడి దాకా వచ్చింది? ఏం లేదన్నా, ఏ ఆఫీస్ టెన్షన్ లో. సరిత ఏం చేస్తుంది? సరిత కిచెన్ లో. సరిత ఇది అన్నయ్య వచ్చి కొన్ని కాఫీ తీసుకురావా? తెస్తున్నాను. ఏందన్నయ్య సడన్ గా వచ్చిన ఇక్కడికి? లేదురా, మన ఆఫీస్ కి ఇక్కడ నుంచి సప్లై చేస్తారు కదా మొత్తము. అది కానీ నేనే కొంచెం దగ్గర ఉండి దాని ప్రైస్ ఫిక్స్ చేసి తీసుకెళ్దామని వచ్చేసిన. ఇంకా అట్లానే వస్తూ నేను కలిసి వెళ్దాంలే అని ఇటు వచ్చిన. ఇంకా ఇక్కడ హలో సార్. అవునా, అంత అర్జెంటా? సరే వస్తున్నా సార్, నేను ఇప్పుడే వస్తున్నా. అన్న ఆఫీస్లో కొంచెం పెండింగ్ వర్క్ ఉందంట, ప్రాబ్లం వచ్చిందంట. ఆ కోడ్ని డీబగ్ చేసి వస్తాం సరేనా? ఇప్పుడు వచ్చేసాను, నేను ఒక 4 గంటలు వచ్చేసా సరేనా? ఆమె కాఫీ తీసుకొస్తుంది, తాగేసారు. వెళ్ళొస్తాను. బాబు గారు కాఫీ తీసుకోండి. ఆయన ఏదో అర్జెంట్ మెయిల్ వస్తే ఆఫీస్కి వెళ్ళాలి, వస్తాడంట ఇప్పుడు. మరి నాకు చెప్పండి, ఎలా వెళ్ళిపోయారు? అర్జెంట్ అంట, కాల్ వస్తే వెళ్ళాడు. సరే నేను అక్కడే ఉన్నాను. సరే నేను ఆయన ఫోన్ చేస్తాను. సరే. బాగుంది మరదల పిల్ల. వీడేంది ఎంత కసరించుకుంటున్నాను అమ్మాయిని, ఏంటో. బాబు గారు ఇందాక వాటర్ అడిగారు కదా, ఇది ఇంకేంటండి. మీరు కూడా అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. ఇందాక మాట్లాడలేకపోయాను, పన్ను పడుతుంది. అందరు బాగున్నారు. ఇప్పుడు ఉంటారా, మనీ వెళ్తారా? లేదు, వాడు సురేష్ రాగానే చూసుకొని వెళ్తాను. మళ్ళీ వాడు బంటిగాడు ఒక్కడే అయిపోతాడు కదా. అవునా? బంటి ఎలా ఉన్నాడు? చదువుకున్నాడు మంచిగానే? మంచిగా చదువుకుంటున్నాడు. ఇంకా అందరూ పెళ్ళి చేసుకో అంటున్నారు, కానీ నాకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. మా ఇద్దరిని అర్థం చేసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, వాణ్ణి బాగా చూసుకోవాలి కదా. అట్లా ఇంకా ఏం చేయట్లేదు. అవును, నువ్వు శారీలో నిజంగా చాలా బాగున్నావు, చాలా అందంగా కూడా ఉన్నావు ఈరోజు శారీలో. అవును బాబు గారు, నిజంగా. మీ అబ్బాయి మీ తమ్ముడు ఉన్నాడు, టేస్టే తెలియదు. ఎందుకు, ఏమైంది? మార్నింగ్ చీర ఎలా ఉందని అంటుంటే గంగిరెద్దులా ఉన్నావు అని చెప్తున్నాడు. గంగిరెద్దు అన్నారా? నిన్న ఎంత అందంగా ఉన్నావు, నిజంగా వాడికి టేస్టే లేదు. థ్యాంక్ యూ బాబు గారు. నాకు అదే గొడవ అయిపోతుంది అంటున్నాను. నువ్వు ఊరికే చేస్తూ నీకు ఒకటి వచ్చాను. ఏంటి బాబు గారు? ఇది చాలా పవర్ఫుల్ షర్బత్. ఇది తాగితే నరం పనిచేస్తుంది, నీకైనా నాకైనా. లేని కోరికలన్నీ పుట్టిస్తుంది.
చాలా పవర్ఫుల్ ఇది. వెళ్ళి నీకు నాకు పోసుకొని రా గిలాస్లో. ఆయన ఒక్కడే ఉన్నట్టున్నాడే. ఆయనకి జ్యూస్ తెద్దాం, బాగా పట్టించింది. జ్యూస్ తీసుకో. జ్యూసా? నేను తిన్నాకేం తాగడం తెలుసు కదా. తీసుకోండి కొంచెం. జ్యూస్ బాగుంది. బాగుందా? ఏమండి ఏమైనా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు నీతో మాట్లాడకుండా కూర్చోవాలా, వర్క్ చేసుకోవాలా, లేకుంటే ఏదో ప్రేమ గుర్తిస్తుండాలా నీతోని? అంటే మాట్లాడరా, మీ వర్క్ మీరు చేసుకుంటారు. ఇంకా కనిపిస్తుంది కదా నేను వర్క్ చేసుకుంటున్నా, చాలా ఇంపార్టెంట్ పనులునే నాకు. అంటే నేను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? కాపురం చేయడానికే కదా. ఎప్పుడు చూసినా దాని ఎదురుకుంటూనే కూర్చుంటారు. మన తిండి కావాలంటే ఇవి చేయక తప్పదు మరి. అప్పుడు నన్ను కూడా చూసుకోవాలి కదా. దాంతోపాటు నేను కూడా మనిషినే కదా. నాకంటే ఒక ప్రేమ ఉంటుంది, నాకంటే ఒక ఫీలింగ్స్ ఉంటాయి. దేని అర్థం చేసుకుంటలేదు మీరు. ఇంకా మీతో నేను కాపురం ఎందుకు చేయాలి? ఇంకా మనిషి అంతే, ఎప్పుడు మాట్లాడు. సరిత ఏమేందో ఏమి పద్ధతులు వర్క్ చేసుకో. చెప్పాను రమ్మను. లేదా నువ్వు సరితతో అట్లా ఉండడం నాకేం నచ్చట్లేదురా. అరే నేను కూడా ఒకప్పుడు నీలాగలే జాబు 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 బిజినెస్ బిజినెస్ అని ఉన్న ఒక్కదాన్ని పొడగొట్టుకున్నాను. నీకు తెలుసుగా మీ వదిన కోసం దాని విషయంలో దాన్ని పట్టించుకోలేనని నన్ను పిల్లల్ని వదిలేసి వేరే వాడితో వెళ్ళిపోయింది. చూస్తూ కూడా ఇలాంటివన్నీ ఎలా చేస్తున్నావురా నువ్వు? మన ఇంటి పరువు ఏమైంది అది పోయినందుకు? చూసినావు కదా. ఇప్పుడు నేను బంటిగాడు ఒంటరిలో అయిపోయింది. అమ్మ నాన్న లేకుంటే మాకు ఎవరు దిక్కు లేరు కదా. ఇక్కడ చూసుకుంటూ కూడా నువ్వు అమ్మాయితో ఎలా అలా బిహేవ్ చేస్తున్నారా? మీరు ఎంతో హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాం ఇక్కడ సిటీలో వచ్చి. తీరా చూస్తే నీ వ్యవహారం కూడా నా లెక్కనే అయింది. మనం సంపాదించి ఏం చేసేది లేదు. ఉన్న పిల్లని హ్యాపీగా చూసుకో. ఇప్పుడే జీవితం. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడే మంచిగా ఎంజాయ్ చేసుకోవాలి. తర్వాత పిల్లలు పుట్టినాక అలాంటి ఎంజాయ్మెంట్ ఉండదు. అర్థమైనా? ఇప్పుడైనా కొంచెం జాబ్ ఇంట్రెస్ట్ తగ్గించి అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపెట్టు. అర్థమైనా? సరే అన్నయ్య. నేను పోతున్నా, పోయి అమ్మతో ఫోన్ చేపిస్తా, మాట్లాడు. సరే మా అమ్మాయిని ప్రేమతో చూసు. సరేనా? చెప్పినట్టు. సరే అయితే నేను పోయేస్తున్నా. సరే అన్న, జాగ్రత్త. సరితా కొన్నావా? ఏమైంది అల్లు కూర్చున్నావు? ఏం లేదు. చెప్పేమైంది? ఎందుకు ఎలాగో కూర్చుంటాను? నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కదా. ఒంటరిగా అలా బతకాలని నేర్చుకుంటున్నాను. అట్లా అంటాయండి. పండితులు హ్యాపీగా చూసుకుంటలే నేను. అలవాటు చేసుకోవాలి కదా. అబద్ధం చెప్తాను అనుకుంటున్నావా? మరి నీకు అసలు ప్రేమే లేదు. ప్రేమ అనేది తెలియదు నీకు. చెప్పినా ఇప్పటి నుంచి హ్యాపీగా చూసుకుంటానని. నమ్మను. నమ్మవా? చెప్పినా కదా ఇప్పటి నుంచి హ్యాపీగా చూసుకుంటాను.
చెప్పినా కదా హ్యాపీ చూసుకుంటాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు ఇలా ఉంటారని. ఇన్ని రోజులు నీ అందాన్ని నా కళ్ళతో చూడలేకపోయినా. ఇవాళ అర్థమైంది నీ అందమైందో. చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. ఇప్పటి నుంచి వెళ్ళి ఇట్లనే హ్యాపీగా చూసుకుంటాను. మీరు మారారు, నాకు అది చాలా